మూసీ మీద రివ్యూలు చేస్తున్నారు, అదేదో 4th సిటీ అంటే దాని మీద రివ్యూలు చేస్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా దారుణంగా ఉన్నది. మీకు ఆ విషయంలో గవర్నమెంట్ హాస్టల్స్లో పిల్లలు పాయిజన్ ఇది చేసి హెల్త్ అయితే హైదరాబాద్ సిచ్యువేషన్ ఏందో మీరు గమనిస్తున్నారు. విపరీతమైన వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. అవునవును, తెలంగాణ అంతా కూడా చాలా దారుణంగా ఉంది. అంటే వాటి మీద అంత పెద్ద స్థాయిలో రివ్యూలు జరగడం, అసలు ఏం జరుగుతుందని అంతకు మించిన ప్రాధాన్యత ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ ప్రయారిటీ అవే కదా. ముందు నుంచి కూడా మనం బీజేపీ పరిపాలనలో ధ్వంసమైనటువంటి రంగాలు ఏంటి అంటే ఒక హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి అనుకున్నాం మనం. ఈ 2 రంగాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి. బీఆర్ఎస్ పాలన బాగా నష్టపోయినాయి, విధ్వంసమైనాయి అసలు ఆ రంగాలు. దాని మీద టాప్ ప్రియారిటీ పెట్టి దాన్ని మనం వాటిని సంస్కరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆకునూరు మురళి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా వేయడం కానీ ఒక పాజిటివ్ స్టెప్స్ కిందనే మాలాంటి అయితే అనుకున్నాం. అయితే దాని యాక్షన్ ప్లాన్కి మీకు మళ్ళీ అదేదో బడ్జెట్ బడ్జెటే కదా సార్. బడ్జెట్ వాట్ మ్యాటర్స్ ఇస్ బడ్జెట్. అంతే. హెల్త్ కూడా మీరన్నా హెల్త్ కూడా స్కూల్స్ అయినా రిపేర్ చేయాలన్నా, టాయిలెట్స్ కట్టించాలన్నా, వీటన్ని కూడా మీకు బడ్జెట్ కావాల్సిందే. హెల్త్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా దాన్ని సంస్కరించి మీరు స్ట్రెంథన్ చేయాలంటే కూడా వేకెన్సీస్ నింపాల్సిన ఎడ్యుకేషన్ సెక్టర్ అవైనా సరే అన్నీ కూడా బడ్జెట్తో లింక్ అయినటువంటి సమస్యలే. బట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్లో వాళ్ళు హెల్త్లో, ముఖ్యంగా హెల్త్లో దామోదర రాజకృష్ణ గారు 2-3 సార్లు కలిశాను. ఆయన ఒక 3,500 crores ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. ఆయన దానికి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కానీ లేదా జపనీస్ ఎయిడ్ కానీ వితిన్ 3 months వస్తుందంటున్నాడు. అందులో కాంప్రహెన్సివ్ అంతా దాని ఏమంటారు సమగ్రమైనటువంటి రిపోర్ట్ అది. అంటే అదనపు బెడ్స్ ఉన్న వాటిని బిల్డింగ్స్ రిపేర్ చేయడం, సిబ్బందిని ఫిలప్ చేయడం, అంత కాంప్రహెన్సివ్ ప్లాన్ చాలా డీటెయిల్గా చేసుకున్నాడు. ఇంక్లూడింగ్ నిమ్స్లో ఉన్నటువంటి పడకలు సరిపోవట్లేదు, బిల్డింగ్ సరిపోవట్లేదు, దానికి కూడా వాళ్ళు ఒక 120 crores ప్రొవైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్. ఇవంతా మీకు నాకు తెలిసి ఒక 6 నెలలకు కానీ విజిబుల్ కావాలి. రిజల్ట్ రావాలంటే మీకు 6 months పడుతుంది. ఎడ్యుకేషన్ కూడా, అగ్రికల్చర్ కూడా, దానికి అగ్రికల్చర్ తుమ్మనాశ్వర్ గారితో నేను 2-3 times మీట్ అయ్యాను. వాళ్ళ అధికారులతో కూడా అనుకోకుండా కలిసాను. ఆయన ఏదో ప్లాన్ తయారు చేస్తున్నారంటే అక్కడ కూడా వాళ్ళు ఫెసిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు. మండల హెడ్ క్వార్టర్స్లో ఎక్విప్మెంట్, ఫార్మింగ్ ఎక్విప్మెంట్ లీజ్కు రైతు తీసుకునే పద్ధతిలో పెడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఎక్కడెక్కడ పెస్ట్ వచ్చే కొత్తగా కమాండ్ కంట్రోల్ పెట్టుకునేటైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కమాండ్ కంట్రోల్తో ఎక్కడ ఏం యాక్సిడెంట్ అవుతుందో చూసే ఫెసిలిటీ ఉన్నట్టుగా అగ్రికల్చర్లో కూడా ఎక్కడ పెస్ట్ వస్తుందో చూసి forewarn రైతులకు, ఇగో ఈ పొలాల దగ్గర ఇవి కావాలంటే నువ్వు తీసుకెళ్ళి డ్రోన్స్ పట్టుకెళ్ళు, డ్రోన్స్ ద్వారా పెస్టిసైడ్స్ వేసే విధానం, ఇవన్నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళిక దాదాపు 5,000 కోట్లతో తయారు చేసింది. వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇదే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఒక లోన్ అడుగుతున్నారు, కొద్దిగా తక్కువ వడ్డీతో, అది 3%, 1.5% ఇవి వస్తే తప్ప మీకు 6 నెలల్లో ఈ వైద్యంలో కానీ అగ్రికల్చర్లో కానీ మీకు ఆ మార్పులు సమగ్రమైన సమూలమైన సంస్కరణలు కనపడవు. సో అప్పటిదాకా మీరు అన్నట్టు డిబేటబుల్ ఖచ్చితంగా డిబేటబుల్ అంశాలు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ రెండిట్లో ఉంది ఈ వ్యవస్థలో. అది ప్రైవేట్ వాళ్ళ దోపిడీ కొనసాగుతుంది. సో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, పోయిన గవర్నమెంట్ పూర్తిగా అవినీతి చేసింది, తీసుకొస్తాం, కక్కిస్తాం, జైల్లో వేస్తాం, ఇవన్నీ చెప్పారు. సరే, జైలు వేసుడు ఏకపోడు పక్కన పెడితే, తెలంగాణ అంటేనే భూమి, టోటల్ గవర్నమెంట్ రకరకాల ఇనామో, వక్ఫో, లేకపోతే మట్ సంబంధించిన భూములు ఏవో, మొత్తానికైతే గవర్నమెంట్ భూములు విపరీతంగా ఉన్నాయి. సో దేశంలో ఎక్కడా లేని భూములు మన దగ్గర ఉండి లాస్ట్ 10 yearsలో ఖతం చేశారు. అసైన్డ్ భూములు, దళితుల, గిరిజనుల, బీసీలకు ఇచ్చిన భూములు ఖతం పట్టించారు. అవన్నీ మేము తిరిగి తీసుకొస్తాం, పేదలకు పంచుతాం అని అన్నారు. అంటే 1 ఎకరా భూమి కూడా రికవరీ చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. ఈజీ కాదు అది. మీకు ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై పినాకి ఘోష్ ధరణి కమిటీ వేసారు సార్. ధరణి కమిటీ నవీన్ మిట్టల్ని పెట్టింది మళ్ళీ ఆడ మేధావిని. ఇప్పుడు ఆ మేధావి వ్యవహారం ఏందన్నది మనందరికీ తెలుసు. ఇవి చేస్తే కదా మనం ఒక మార్పుని కోరిన వాళ్ళము. వాడు ఆ కమిటీ కలిసింది 5-6 సార్లు, అందరి అభిప్రాయాలు తీసుకుంది, గతంలో ఉన్న లోపాలను ఐడెంటిఫై చేసింది, ఒక సమగ్రమైన నివేదిక కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. అట్లా కాకుండా ఈ రకమైన మార్పులతో చేస్తే ధరణి అనేది వేరే పేరుతో, ఏదో మా భూమి, భూమాత అనేది పెట్టారు. సో ఆ టైప్ ఆఫ్ నేమ్ చేంజ్తో పాటు మార్పులు కూడా చాలామంది పబ్లిక్ కూడా, ఫార్మర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు దానికి. సో అవన్నీ పొందుపరుచుకుంటూ ఇచ్చారు. అది రావాలి, ఇట్ హ్యాస్ టు బి ఎనాక్టెడ్. భూమాత అనేది ఎనాక్ట్మెంట్ కావాలి అసెంబ్లీలో. అయితే ఈ సంస్కరణలని, అది కాకుండా పవర్స్ ఎవరికి వాళ్ళకి డెవల్యూట్ చేస్తారు. అంతకుముందు CCLR ఒక్కడే ఏ విధమైన భూమి వచ్చినట్టున్నాయి, ఒక 5 types. అయితే అవన్నీ తీసి ఇప్పుడు ఎవరికి వాళ్ళు
ఆర్డీఓ ఎక్కడో ఇవ్వాలా, కలెక్టర్ ఎక్కడో సరే ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో జరిగే వాటికి అదొక ఇది పోయిన దానికి పోయిందాన్ని వాళ్ళు అదే కదా కావాల్సింది. కరప్షన్ ని మేము చేస్తారు బ్యాక్ తీసుకొస్తామని అంటే అదే అవన్నీ దాంట్లో యాక్చువల్లీ ధరణి అడ్డం పెట్టుకొని మీరన్నా విపరీతమైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం, ఎక్కడెక్కడ అన్యూజ్డ్ ఉన్నాయో, ఎవరి ఏమున్నాయో, చెరువులు అన్ని కబ్జాలు పెట్టి బీభత్సం చేశారు వాళ్ళు. ఆ ధరణి చాలా పద్ధతులు, రకరకాల పద్ధతులు వాడుకున్నారు ఆ దోపిడీకి. సో దాన్ని ఇప్పుడు అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు ఈ సంస్కరణలతో పాటు దాన్ని ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఏదైనా మీకు ఓ కమిషన్ వేసి దాంట్లో విచారణ చేపడితే 6 నెలలు మినిమం 1 year దానికి అసలు టోటల్ డీటెయిల్ రిపోర్ట్ రావడానికి పడుతుంది. వచ్చిన తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు కాళేశ్వరం కమిటీ నడిచినే ఉంది కదా, 3 నెలలు 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ, అది కూడా 3 బ్యారేజ్ల మీదనే కమిటీ చేసారు. 90% మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ మీద ఏది లేదా కదా, దానికి ఇప్పుడు 1 year దాదాపు 9 నెలలే కమిటీ ఎంక్వైరీ చేయబట్టి. సో ఆ కమిటీలు వాటి రిపోర్ట్ ఇస్తే తప్ప, అందులో అక్రమాలు జరిగినాయని తెలిస్తే తప్ప మీరు ఎవరి మీద కేసులు పెట్టలేరు. మీకు ఫైల్ అయితే గవర్నర్ దగ్గర కూడా పెండింగ్ ఉంది కదా, చూస్తుంది కదా గవర్నమెంట్. ఇప్పుడు అది పెట్టుకోవద్దు కదా, గవర్నర్ దాన్ని పంపాలి. ఇప్పుడు గత గవర్నర్ లాని కూడా పెట్టేసుకున్నారు. అది కనుక వచ్చి ఉంటే ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ కారణం చేతనం మరి బీజేపీ దగ్గర సిగ్నల్ ఉందో ఏం పాడో తెలియదు కానీ ఆయన ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయింది ఆ ఫైల్ పెట్టుకొని. నెల అయినట్టు నెల అవుతుంది, నెల దాటింది. సో ఆయన క్లియరెన్స్ ఇస్తే తప్ప వీడు మూవ్ కాలేదు. సో ఇట్లా ప్రతిదానికి ఆ రిపోర్ట్స్ మీరు అమెండెడ్ యాక్ట్ తర్వాత, అది యాంటీ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత ఈవెన్ ఎమ్మెల్యేలది కూడా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు అట్లా కాదు. ఓన్లీ మీరు అపోజిషన్ లీడర్ అయ్యి క్యాబినెట్ స్టేటస్ ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఆఫ్ గవర్నర్ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ ఎమ్మెల్యేని పబ్లిక్ రిప్రజెంటేటివ్ అరెస్ట్ చేయాలంటే కూడా మీకు గవర్నర్ పర్మిషన్ అవసరమే అమెండ్మెంట్ తర్వాత, ఏసీబీ యాక్ట్ అమెండ్మెంట్ తర్వాత. సో ఆ కారణాల వల్ల కొంత డిలే అవుతుంది. కొన్ని ఏమో ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెడతాడని నేను అనుకోను.